శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 5గురు పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇక క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని కాశీబుగ్గ నుండి మా ప్రతినిధి వాసు అందిస్తారు. కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 9 మంది వరకు అయితే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇందులో 14 మంది వరకు అయితే తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా కార్తీక ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అయితే ఈ ఆలయంకి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక ఏకాదశి శనివారం పడడంతో చుట్టుపక్కల మండలాల్లో ఉన్న అనేక మంది ప్రజలైతే మాత్రం వేలాదిగా అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అయితే ఈ గుడికి చేరుకున్నారు. అయితే ఈ గుడికి చేరుకున్న పరిస్థితుల్లో అయితే దర్శనానికి వెళ్లే క్యూ లైన్లో అయితే తొక్కిసలాట చేసుకుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు, అక్కడ రైలింగ్ ఉంది. ఆ రైలింగ్ దగ్గర అధిక సంఖ్యలో జనాలు ఒక్కసారిగా చేరుకోవడంతో తొక్కిసలాట అయితే జరిగింది. చిన్న చిన్న తోపులాటతో అక్కడ ఉన్న పైన ఉన్న వాళ్ళు అయితే కింద పడిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా అక్కడ ఉన్న గ్రిల్స్ విరిగిపోయి అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఒక్కసారిగా కింద పడిపోయి ఒకరిపైన ఒకరు పడిపోవడంతో అయితే ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఈ రోజు ఏకాదశి కావడంతో వెంకటేశ్వరం దర్శించుకునేందుకు అయితే వేలాదిగా అయితే ఈ గుడికి అయితే తరలి వచ్చారు. ముఖ్యంగా ఇటు చూసుకుంటే ఈ పలాస చుట్టుపక్కల ఉన్న వజ్రపుత్తూరు, అదే విధంగా మందస మండలాలతో పాటు టెక్కలికి మండలంతో కూడా అనేక మంది మహిళలు అయితే మాత్రం ఈ రోజు వేలాదిగా అయితే ఇక్కడ తరలి వచ్చారు, వెంకటేశ్వరం దర్శించుకునేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వేలాదిగా ఒక్కసారిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోదామనే తొందరలో అయితే చిన్నపాటి తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట్లో ఒక్కసారిగా జనం ముందుకి ఉరకడంతో అక్కడున్న రైలింగ్ ఇరిగిపోయి జనాలు అయితే కింద పడిపోయి అయితే తీవ్ర విషయం నెలకొంది. 9 మంది వరకు అయితే చనిపోయారు, 14 మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. అందులో 5 పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులందరినీ చికిత్స కోసం పలాస ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇక్కడికి చేరుకొని ఈ సంఘటనపై అయితే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అంతేకాకుండా మాజీ మంత్రి సిది అప్పలరాజు కూడా ఇక్కడికి చేరుకొని స్థానిక ఎమ్మెల్యే మంత్రితో పాటు మాజీ మంత్రి కూడా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఇక్కడ ఉన్న ఈ దేవాలయం అయితే ప్రభుత్వానికి కాదు, ఇది ఒక ప్రైవేట్ వ్యక్తిది. సువిశాలమైన స్థలంలో అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ముఖ్యంగా ఇక్కడ ముకుంద్ పండా అనే వ్యక్తి అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి అయితే ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా తక్కువగా ఉండడంతో జనాలు అయితే ఎక్కువగా రావడంతో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా అయితే ఈ ఆలయం ప్రైవేట్ అవడం వల్లే అయితే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ అటు స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అయితే అధికారులకు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆలయ పరిసరాలతో పాటు క్షతగాత్రులను తరలించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతులు అదేవిధంగా క్షతగాత్రుల బంధు ఆత్మహత్యలతో అయితే కన్నూరు మున్నూరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటన అది కార్తీక ఏకాదశిలో చేటు చేసుకోవడం అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో 60 విషాదకర ఘటన చోటు చేసుకుంది. వెళ్ళిపోతారు కొద్దిగా ఇవ్వాలిగా అనుకున్నాను. ఒక్కసారి వచ్చారు జనం. నేను నాలేను కదా, నేను ట్రాక్టర్ మీద కూపోయినాను, నాకెవరేం చేయలేదు. ఈ జనం ఒక్కోసారి అన్ని గేట్లు అన్ని చూసుకుని మామూలుగా అయితే ప్రతిరోజు ఎంతమంది భక్తుల వరకు వస్తారు? ఎంతమంది భక్తులు వచ్చారు? ప్రతిరోజు 3000 4000 వస్తారు. మేము హాయిగా మెయింటైన్ అవుతే ఎవరు మాట్లాడరు. అందరు లైన్కి వెళ్ళండి, వెళ్తాడు, ప్రసాదం కొద్ది ఇస్తాను, తింటారు, వెళ్తాడు. ఇవాళ అలా కాదు, ఒకేసారి వస్తే నేను చేద్దాం. ఒకేసారి వచ్చారు జనం. ఎక్కడి నుంచి నాకు తెలియదు. ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు ఈరోజు? నేను లెక్కలేదయ్యా, జనం ఎక్కువ వచ్చారు. మేము అందరూ ఆపలేపారు, అందరూ వెళ్ళిపోయారు లోపలికి. అసలు అంతమంది జనం వచ్చినప్పుడు తొక్కిసలాట అనేది ఏ విధంగా జరిగింది అసలు? నేను నాలుగేళ్ళయ్యా, 94 సంవత్సరాలు అయితే నువ్వు ఎలా చెప్తావయ్యా? నీకు ఎన్ని సంవత్సరాలు అయింది? కుర్రోడు నువ్వు, నేను ముసలి నాలుగు లోపుకి వెళ్ళగలనా? మీకు 3000 నుంచి 4000 మంది నిత్యం ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శించుకుంటున్నారు సమయంలో 3000 4000 మంది నేను ఒక్కడిని మెయింటైన్ చేశాను. అందరూ జాగ్రత్తగా వెళ్ళండి, దేవుని దర్శించే అందరూ. ఇవాళ ఒకేసారి జనం వస్తే ఎవరు